మన పరిస్థితులు వేరు. వెస్టర్న్ కంట్రీస్‌లో పరిస్థితులు వేరు. మరి వెస్టర్న్ కంట్రీస్‌లో నువ్వు 16 ఏళ్ళు వచ్చాడు కొడుకుని బయటకు పంపించి మ్యాక్‌డొనాల్డ్స్‌లో నువ్వు ఏమైనా చేసుకో, సంపాదించుకో, నువ్వు బతుకు అంటారు కదా! మనం అట్ట చేయగలమా? 60 ఏళ్ళు వచ్చాక కూడా మా నాన్న బతుకున్నంత కాలం అరే డబ్బులున్నాయా అన్నాడు. మా అమ్మాయి పెళ్ళికి నీకు డబ్బులున్నాయా? మా అమ్మాయికి మా మునిమనవరాలు పుడితే నీకు డబ్బులున్నాయా? నన్ను ఇమ్మంటావా? బర్త్‌డేకి హోటల్‌కి వెళ్తే నేను ఇస్తా అనేవారు. మరి తల్లిదండ్రులు అలా పెంచుతున్నారు కదా మరి. పెంచినప్పుడు మనం కూడా తిరిగి రెసిప్రొకేట్ చేయాలి కదా! కాబట్టి వెస్టర్న్ కల్చర్ మనకు పడదు. మన సాంప్రదాయం వేరు. ఇక్కడ కులాలు మతాలు నేను మాట్లాడతలా. ఎవరి సాంప్రదాయం వాళ్ళు. ఏ సాంప్రదాయం అయినా వాడు బైబిల్లో చెప్పినా ఖురాన్లో చెప్పినా ఏం చెప్పినా తల్లిదండ్రులను గౌరవించమనే చెప్పాడు. అందరినీ అన్నదమ్ముల్లా చూసుకోమన్నాడు. మరి అన్నదమ్ములనే వేరే రకంగా చూస్తున్నాం మనం. మనీ మొత్తం మనీ 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 అంటే మనీ అంటే అండి పక్క నుంచి మనకి పంపు కొడుతూ ఉంటారు. కరెక్ట్. పక్కన ఏంటి మీ తమ్ముడికి 10,000 ఇచ్చారా, ఇవ్వండి మీ డబ్బులు మీ ఇష్టం, మీ తమ్ముడు ఇట్లా చూస్తాడు ఒకసారి. అంతేగా. అంటే ఇస్తే తప్పేంటి? మనే కదా. కాళోజీ నారాయణరావు గారు చెప్పింది నేను 10 మందికి చెప్తానండి. సూపర్ కొటేషన్ చెప్పాడు. నేను ఇంకా నా నుంచి మా వరకే రాలేదు, మన అనుకున్నప్పుడు కదా ప్రగతి అంటే. మన అనుకోవాలి కదా మనం. మన ఇల్లు, మన కుటుంబం, మా మరిది, మన అనుకోవాలి కదా. అనుకున్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు మా ఇంట్లో ప్రాక్టికల్గా చూసాం. 67 ఇయర్స్ మా పెద్దన్నకి, 60 ఇయర్స్ నా చిన్న తమ్ముడికి. అంటే 7 ఏళ్లలో 5 అన్నదమ్ములు ఉన్నాం. 5 క్యాలెండర్స్ ప్రింటెడ్ ఇన్ 7 ఇయర్స్. మా ఫాదర్ ఎప్పుడు మమ్మల్ని ఫ్రెండ్స్లానే చూడమనేవాడు. మేము కొట్టుకునేవాళ్ళం, చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఆయన పెరిగిన కొద్దీ ఒక డైలాగ్ అనేవారు అనమాట. అరే నేను ఉన్నంతకాలం మీరు ఇంత ఐక్యంగా ఉంటారు, నేను పోయాక కొట్టు చేస్తారంటారు. మీరు నమ్మరు, ఏ ఇంట్లో అయినా అలా చేశారో తెలీదు. మా ఫాదర్ బాడీని వదిలేసిన తర్వాత అక్కడే కూర్చుని మా నాన్నగారి ముందర 5 అన్నదమ్ములు ఒట్టేసాం. జీవితంలో కొట్లాడం. మీరు అన్నారు కదా నాన్నగారు మిమ్మల్ని ప్రూవ్ ఇట్ రాంగ్ అని ఒట్టేసాం. అంటే మనం తలుచుకుంటే స్నేహం 60 ఏళ్ల స్నేహాన్ని, 50 ఏళ్ల స్నేహాన్ని, 60 ఏళ్ల దాంపత్యాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. 60 ఏళ్ళు అన్నదమ్ములతో ఐక్యతను ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేం? 60 ఏళ్ళు అక్కతో ఎందుకు ఉండలేం? 60 ఏళ్ళు బావమరితో ఎందుకు ఉండలేం? మనం ఉండగలుగుతాం. మన అనుకున్నప్పుడే ప్రగతి. అది మన మైండ్ సెట్లో మార్పు రావాలి కదండి. మనం చిన్న చిన్న విషయాలకి మైండ్ స్పాయిల్ చేసుకుంటున్నాం. అంటే నీ కెపాసిటీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ మీరు రైల్లో దీంట్లో వెళ్తున్నారు, లెట్సే రోడ్డు మీద కార్లో. ఎక్కడో సూర్యాపేట దగ్గర 7 రెస్టారెంట్ వస్తుంది. హాయి టిఫిన్ చేస్తాం, అక్కడే పడుకోంగా మళ్ళీ రోడ్ ఎక్కుతాం. కొంచెం దూరంగా టోల్ గేట్ వస్తుంది, డబ్బు కడతాం, అక్కడే ఉండం కదా, ముందుకెళ్తాం. కాసేపు అయినా కాఫీ హోటల్ వస్తుంది, కాఫీ ముందుకెళ్తాం. అలా అభిప్రాయ భేదాలు వచ్చినవాడు అక్కడ ఉండకుండా నార్మల్సీ తెచ్చుకుంటే హైవే మీద పోతూ ఉంటాం మనం. దాన్నే పట్టుకుని నిద్రపోతే ఏంటి? ఈ క్యారింగ్ మనకి మైండ్లో. ఇప్పుడు నా 36 ఏళ్ళు నేను పెళ్ళి, నాకు ఇంకా గుర్తు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను పెళ్ళే ఫస్ట్ టైం మా అత్తగారింటికి వెళ్తే నాకు ఇష్టం లేని ఉప్మా వండి పెట్టారు. ఇష్టం లేని ఉప్మా వండి పెట్టారు. అందులో జీడిపప్పు ఇలా. అరే సచ్చినోడా, ఇప్పటికి ఎన్నిసార్లు తిన్నావు, ఎన్నిసార్లు ఇంటికి వెళ్ళావు, ఎన్ని వండి పెట్టారు నీకు ఇష్టమైనవి, ఇంకా అది క్యారీ చేస్తాం అనమాట. అందుకని తీసేయాలి. అక్కర్లేని ప్రతిదీ తీసేసుకుంటూ పోతే, కంట్రోల్ ఆల్ డిలీట్ చేస్తూ పోతే ర్యామ్ స్పేస్ పెద్దగా ఉండి కొత్తవన్నీ విషయాలు మనం తీసుకోవచ్చు అనమాట. ఒక సూపర్ స్టోరీ చెప్తాను. ఒక గురువు శిష్యుడు సన్యాసం పుచ్చుకున్నారు. ఇద్దరు కాషాయ వస్త్రాలు వేసుకుని ప్రతిరోజు అడవిలో నడుస్తారు. దారి కడ్డంగా ఒక కాలువ వస్తుంది. ఆ కాలువ 5 అడుగులు లోపల ఉంటుంది. వీళ్ళు పొడుగ్గా ఉంటారు. ఇద్దరు దాటి వెళ్ళిపోతారు. రోజు చేస్తారు. ఆ రోజు కూడా అలా నడుస్తూ ఆ కాలువ దాటుతూ ఉంటే సడన్గా వెనక నుంచి స్వామి ఆగండి అని గొంతు వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఓ 16 ఏళ్ల పిల్ల. స్వామి నేను కొంచెం పొట్టిగా ఉంటాను స్వామి, అర్జెంటుగా అటు పక్కకి వెళ్ళాలి, మీ ఇద్దరు ఎవరైనా నా వీపు మీద ఎక్కించుకొని కొంచెం అవతల పక్క దింపేస్తా, 4 అడుగులే కదా అని. గురువుగారు ఇట్ట చూశారు. అమ్మ మమ్మల్ని చూడలేదా, సర్వసంగ పరిత్యాగులం, స్వాములం, మేము స్త్రీమూర్తులు ముట్టుకోకూడదమ్మా అని వెళ్ళిపోయాడు. శిష్యుడు ఆలోచించాడు, నా చెల్లెలు ఇలా అడిగితే నేనేం చేస్తాను? వెంటనే ఎక్కించుకున్నాడు, అవతల పక్క దింపేశాడు. ఆ అమ్మాయి థ్యాంక్స్ చెప్పింది, తన దారి వెళ్ళిపోయింది. ఇది చూసి గురువుగారు కోపం వచ్చింది. మరి గురువు కదా, ఎక్కువ చదువుకున్నాడు కదా, ఎక్కువ కోపాలు ఉంటాయి కదా. కోపం వచ్చింది, చొక్క నడుచుకుంటూ పోతున్నాడు. వెనక నుంచి శిష్యుడు ఫాలో అయ్యాడు. ఎక్కడో చోట గురువు ఆగాడు. స్వామి నా వల్ల ఏమన్నా తప్పైందా అన్నాడు. నీకు తెలీదా? నా వల్ల ఏ తప్పైంది నాకు తెలియదు స్వామి, చెప్పండి అన్నాడు. ఆ అమ్మాయిని ఎందుకు మోసావు అన్నాడు. శిష్యుడు నవ్వి, నేను ఆవిడని అక్కడే దించేసా, మీరే ఇంకా మోస్తున్నారు.
అంటే అక్కర్లేని విషయాలు ఎందుకు మనకి, ఎస్. ఎందుకు అక్కర్లేని విషయాలు? రాత్రి కొట్లాడో మొగుడుతో, రాత్రి కొట్లాడో భార్యతో, పొద్దున్న లేచి గుడ్ మార్నింగ్ సారీ అంటే నీ డిగ్రీలు పోతాయా, కొమ్ములు పోతాయా నీకు? మన ఇంట్లో మొహమోహం చూసుకోవాల్సిందే కదా. పొద్దున్న లేవగానే రాత్రి కొట్లాడావు, పొద్దున్న ముందు గదిలో పడుకున్నావు, ఆవిడ బెడ్రూమ్లో పడుకుంది, పాలబ్బాయి వచ్చాడు, ఇక్కడి నుంచి ఎస్ఎంఎస్ పాలబ్బాయి వచ్చాడు, అక్కడి నుంచి ఎస్ఎంఎస్ నీకెందుకు, ఇక్కడి నుంచి వాట్సాప్ నీకు హెల్ప్ చేద్దామని, అక్కడి నుంచి వాట్సాప్ నీ బోర్డు హెల్ప్ నాకు అక్కర్లేదు. 2 రోజులు నడుస్తుంది కదా ఈ భాగవతం. వెళ్ళిపోయి సారీ డియర్ అంటే అయిపోతుంది కదా. నేను అదే చెప్తున్నా, ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో, ఎవరైతే ఎక్కువ తెలివిగలవాళ్ళో, ఎవరైతే ఎక్కువ సర్దుకుపోతారో వాళ్ళు ఫస్ట్ సారీ చెప్పాలి. నీ తప్పు లేకపోయినా సారీ చెప్పాలి. అంటే అబ్బాయి మగవాడే చెప్పాలి. అట్లా ఏం లేదు, అట్లా ఏం లేదు. మేడం ఎప్పుడన్నా మీకు చెప్పారు సార్? 1,00,000 సార్లు చెప్తుంది. నాకు సర్రమని కోపం వస్తుంది, 99% కోపం రాదు. వచ్చిందంటే నా కోపం ఇంత ఎత్తున వస్తుంది. ఎప్పుడు వస్తుంది కోపం? నేను అనుకున్న పని జరగకపోతే, టైం లేట్ అయిపోతుంటే, నాకు ఆకలి వేస్తుంటే, ఓకే, వెంటనే ఆవిడ ఒక 2 నిమిషాలు వెళ్ళిపోయి వచ్చేసి కాఫీ కలిపినా మంచిది మీకు అంటుంది. అనగానే అంట సారీ రండి అంటుంది. ఇద్దరు వెళ్ళి కాఫీ తాగిస్తాం. చిన్న చిన్నవి చాలండి. ఫ్యాన్ శబ్దం చేస్తూ ఉంటుంది, టక్ టక్ టక్, ఫ్యాన్ తీసి పారేస్తామా? ఎలక్ట్రీషియన్ పిలిస్తే 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తాడు, సారీ థ్యాంక్ యూ కదా. మనం కూడా సారీ థ్యాంక్ యూ అని 2 డ్రాప్స్ ఆయిల్ వేస్తే ఏదైనా ఓకే, ఫ్యాన్ సూపర్గా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్దవి చేస్తున్నాం. మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులో వాడు గురక పెడతాడు, ఎవడైనా పెడతాడు. పొద్దంతా కష్టపడితే రావచ్చు ఒకళ్ళకి, రావచ్చు ఒకళ్ళు రాకపోవచ్చు కదా. అవును. వాడు బట్టతలు వచ్చింది ఎవరికైనా, ఈ అమ్మాయి పట్టుకు చేసుకునేటప్పుడే చూసుకున్నావు కదా, అప్పుడు రంభ కదా నీ కళ్ళకి, ఇప్పుడు ఎందుకు తగ్గింది? అట్లాగే ఉండాలి కదా. అందుకే ఒక స్వామి, రామదూత స్వామి అని ఒక గురువుగారు ఉన్నారు, ఆయన ఫాలోవర్స్. ఆయన చెప్తారు, పెళ్లి రోజు నీ భార్య నీ రూపం నీ కళ్ళల్లో నిక్షిప్తమై ఉండాలి. ఆ రోజు ఎంత ప్రేమగా ఉండి చూసావో రూపాన్ని కానీ మనసుని కానీ, ఈ రోజుకి నువ్వు అలాగే చూడాలి అని చెప్తారు. అది నిజమైన ప్రేమ. భౌతికమైన శరీరంతో ఏం ప్రేమ ఉంటుంది? మరి ఇష్టాలు ఇష్టాలు అనేవి బ్యాలెన్స్ షీట్ కదా. అన్ని ఇష్టాలే ఉంటాయి చెప్పండి. ప్రదీప్లో అన్ని సద్గుణాలే ఉన్నాయి. 6 మంచిగా ఉంటే 4 బ్యాడ్ ఉంటాయి కదా. ఆ 4 ఆవిడ తెలుసుకోవాలి కదా. ఈ 4 వీడితో అడ్జస్ట్ అవ్వాలి, ఈ 6 మనం బెనిఫిట్ పొందాలి. 10 కాయల్లో 6 పుచ్చకాయలు ఉన్నాయి, 6 చూసుకోవాలి, 6 తినాలి, 4 వదిలేయాలి. ఇవి అలవాటు చేసుకోవాలి ఈ తరం. చాలు సార్, ఈ చిన్న సెషన్ కనుక ఏ భార్య భర్త చూసినా ఖచ్చితంగా మారిపోతారు. వండర్ఫుల్ వండర్ఫుల్ సెషన్ సార్. నేనేం చెప్తానమ్మా, నిండు జీవితం, నిండు జీవితం. ఈ జీవితంలో కొట్టుకుంటూ తిట్టుకుంటూ మనం ప్రయాణం చేసే కంటే నవ్వుకుంటూ ఆనందంగా సర్దుకుంటూ ప్రయాణం చేస్తే హాయిగా ఉంటుంది. సూపర్ సార్. చిన్నపాటి మీరే రావాలని నేను కోరుకుంటే, ఈ కెమెరాలు ఇవి తీసుకుని మీరు మా ఇంటికి రావడానికి హాఫ్ డే వేస్ట్ అవుతుంది, డబ్బులు ఖర్చు అవుతాయి. నేనే వస్తే గంట సేపట్లో అయిపోతుంది కదా ఇంటర్వ్యూ. అంతే కదా. నువ్వా నేనా మనం అనుకుంటే అయిపోతుంది కదా. ఇది ఎంతమందిలో ఉంటుంది సార్, అది అందుకే మీరు ప్రదీప్ గారు